హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో. అయితే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని చెప్పి ఇంత లేటుగా పోస్ట్ చేస్తున్నా అనుకోకండి. వీడియో కొంచెం లేట్ అయిందండి వీలుగాక. తర్వాత సంక్రాంతి పండుగ అంటే మా తెలంగాణ వైపు పర్టికులర్లీ రైతులకండి గొప్ప పండుగ. వాళ్ళు గత 5-6 నెలల నుంచి పంట స్టార్ట్ చేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు పండుగ అనేది వస్తుంది అన్నట్టు. అంటే వరి కోతలైనా తర్వాత మిరప తోటైనా ఏదైనా ఈ సంక్రాంతికే పంట చేతికి వచ్చే టైం అన్నట్టు. అయితే వాళ్ళు పడ్డ కష్టానికి రైతులకు ఎంత చేతికి వస్తుంది అంటే వాళ్ళు పండుగ చేసుకునే సమయానికి వాళ్ళ ముఖాలలో కనిపించే ఆనందంలో తెలుస్తుంది వాళ్ళ పంట ఎంత దిగుబడి వచ్చింది, వాళ్ళు పెట్టిన దానికి వచ్చిందా, ఎక్కువ వచ్చిందా అనేది వాళ్ళు చేసుకునే సంతోషంలోనే ఉంటుందండి. పండుగ చేసుకునే సంతోషంలోనే. అంటే వాళ్ళు అంత కష్టపడతారండి. ఎండనక వాననక రాత్రనక పగలనక. పొలం పనులు అంటే రైతులకు వాళ్ళ కష్టాలను అయితే మనం వెలకట్టలేమండి. వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకు ఎండ్ ఆఫ్ ది డే పంట చేతికి వచ్చిందా, పెట్టుబడి మందమన్న వచ్చిందా, ₹1 ఎక్కువ వచ్చిందా అని చూసుకునే వరకు వాళ్ళకు పాపం చాలా అంటే చాలా కష్టపడుతూనే ఉంటారు. టెన్షన్ పడుతుంటారండి ముందు. ఎందుకంటే అకాల వర్షాలు, పురుగు, చీడలు ఇలాంటివి చాలా ఉంటాయండి. రైతుల కష్టాలు మనము అసలు చూడలేము, వెలకట్టలేము కూడా అండి. అలాంటి రైతులకి మొట్టమొదటి పంట చేతికొచ్చి వాళ్ళు పండుగ చేసుకునేదే సంక్రాంతి పండుగ అండి. మా చిన్నతనంలో బర్రెలు గొడ్లు ఉండేది కాబట్టి ఇంట్లో ఆ కొట్టాలలో చక్కగా పేడతోని అలికి అక్కడ ముగ్గులు పెట్టుకొని అక్కడే ఒక పొయ్యి ఏర్పాటు చేసుకొని చక్కగా అక్కడే గేదె పాలు తీసుకొని పాలు పొంగిచ్చి పొంగల్ వండుకొని అక్కడున్న ఆవులకు, గేదెలకు, తర్వాత గొడ్లకి అన్నిటికీ అదే పొంగలి ప్రసాదంలాగా పెట్టేసి అప్పుడు ఆ కుటుంబ సభ్యులు తినేవాళ్ళండి. అంటే వాళ్ళకి అసలైన పండుగ అంటే అక్కడ చేసుకోవడం ఉండేది. ఇప్పుడు అంతగానో పల్లెటూళ్ళల్లో కూడా అంతగానో కొట్టాలు అవి మెయింటైన్ చేయట్లేదండి, తగ్గిపోయినాయి. ఉన్నాయి రైతులకు 1-2 గేదెలు అనేటివి ఉన్నాయి, ఆవులు కూడా ఉంటున్నాయి, కానీ తక్కువ అని చెప్పొచ్చండి. అయితే వాళ్ళ ఆ రకంగా చేసుకొని పొంగల్ వండుకొని తినడము, తర్వాత ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులతో వంట చేసుకొని తినడం అనేది ఒక ఆచారం లాగా ఉండేదండి వెనుకట. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు కూడా పొలం ఉన్నప్పుడు అలాగే చేసేవాళ్ళు మా చిన్నతనాన. అయితే ఇప్పుడు మట్టుకు తెలంగాణలో సంక్రాంతి పండుగ అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చండి. అంటే నోములు, బొమ్మల కొలువులు ఉంటాయి, కానీ చాలా తక్కువ. సంక్రాంతి పండుగ అనేది ఎక్కువ ఆంధ్ర వాళ్ళ పండుగ అని చెప్పొచ్చు. తెలంగాణ వైపు మాత్రం రైతుల పండుగ అని చెప్పొచ్చండి. ఎందుకంటే రైతులు గురించి చెప్పాను కదా ఇందాకనే. రైతుల ముఖాలలో వెలుగు అనేది ఆ పండుగ రూపంలో మనకు కనబడుతుంది. ఆ పండుగ రోజు కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ ముఖాలలో. అలాగే పండుగ రోజు కూడా నేను కూడా సింపుల్గా ముగ్గులు పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి. నా పూజ ఎలా ఉంది, మా ముగ్గు ఎలా ఉంది చూసి చిన్న కామెంట్ పెట్టండి. సంక్రాంతి పండుగ అందరూ కూడా చాలా చక్కగా చేసుకున్నారండి. నేను చాలా వరకు వీడియోలు చూస్తుంటానండి అందరివి. అయితే నా దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే నాకంటే తక్కువ సబ్స్క్రైబ్ ఉన్న వీడియోలు చూడడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. అంటే అలాగని పెద్ద ఛానల్ వాళ్ళ చూడనని కదా, అవి కూడా చూస్తా. ముందు ప్రిఫరెన్స్ తక్కువ వాళ్ళని చూస్తానండి. ఎందుకంటే వాళ్ళకు మనం ఇచ్చే ఒక లైకు ఒకటి అది సపోర్ట్ అనేది ముందుకెళ్తారు కదా. అలాగే నాదేం పెద్ద ఛానల్ కాదండి, నాది కూడా మామూలు యావరేజ్ ఛానల్ అని చెప్పొచ్చు. కాకపోతే నాకు అలాంటి అలవాటు ఉందని చెప్తున్నాను. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి మర్చిపోకండి. జై గణేష్.